పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ క్రికెటర్. పూర్తి వివరాలకు వెళ్తే, పాకిస్తాన్ జట్టులో క్రికెటర్ల కన్నా ఎక్కువగా రెజ్లర్లు కనిపిస్తున్నారని మాజీ పేసర్ అకీబ్ జావేద్ ఎద్దేవా చేశాడు. ఏ స్థానంలో ఎవరు ఆడతారో వారి పాత్రలేంటో తెలియడం లేదని పేర్కొన్నాడు. సరైన ఎంపిక విధానం, ప్రణాళిక లేదని సెలెక్టర్లు జట్టు యాజమాన్యాన్ని విమర్శించాడు. గతంలో పాకిస్తాన్ అండర్-19 జట్టుకు అకీబ్ జావేద్ ప్రధాన కోచ్గా పనిచేశాడు. సీనియర్ జట్టుకు బౌలింగ్ కోచ్గాను సేవలు అందించాడు. ఎందుకు ఆడుతున్నారో, ఏ దిశలో ప్రయాణం చేస్తున్నారో వారికే తెలియదు. నాకైతే పాకిస్తాన్ టీ20 క్రికెట్ జట్టులో క్రికెటర్ల కన్నా ఎక్కువగా రెజ్లర్లే కనిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో షర్జీల్ ఖాన్, ఆజం ఖాన్, షోయబ్ మక్సూద్ల ఫిట్నెస్ పై సందేహాలు కలుగుతున్నాయి అని అకీబ్ జావేద్ అన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రదర్శనల ఆధారంగా షోయబ్ను టీ20 జట్టులోకి ఎంపిక చేశారని అకీబ్ జావేద్ విమర్శించాడు. అతడిని ఏ స్థానంలో ఆడించాలో వారికి అర్థం కావడం లేదన్నాడు. పాకిస్తాన్ జట్టును పరిశీలిస్తే ఒకే స్వభావం కలిగిన అనేక మంది ఆటగాళ్లు ఒక స్థానం కోసమే పోటీ పడుతున్నారు. ఇలాగైనా ముందుకు సాగే పద్ధతి ఇంగ్లాండ్ను చూడండి. కొత్త వాళ్లతో ఆడిన ఒక దార్శనికతతో ముందుకు సాగింది. అన్ని పరిస్థితుల్లోనూ మంచి రన్ రేట్ కొనసాగించింది, విజయాలు అందుకుంది అని వెల్లడించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డైలీ డోస్ యూట్యూబ్ ఛానల్.